Hurry. Don't expect me to be sorry. ఇది నా తప్పేం కాదు. You guys decided and did everything yourselves. ఇది నీకు ఇష్టమని నన్ను ఎవరూ అడగలేదు. అండ్ మోర్ ఓవర్ మన ఇద్దరికి సెట్ అవుతుందని నాకు నమ్మకం లేదు. Accepted. You know what this relationship means? You have to get used to it. In fact, we have to get used to it. ఇవన్నీ పోను పోను బాగా అర్థమవుతాయి. I bet definitely you like me. దానికి పేరు లవ్ కాదు, అడ్జస్ట్మెంట్. వేరే దారి లేక మన ఇద్దరిని ఒకటి చేయడం. That's not the kind of relationship I want to be in. ఇది నాకు ఎంగేజ్మెంట్ రింగ్ లాగా లేదు, సర్కస్ రింగ్ లాగా కనిపిస్తుంది. సో ప్లీజ్ లెట్ మీ లీవ్. Hey, you cannot break this deal. You understand? Everything is signed. మీ నాన్నకి నా కంపెనీలో పార్ట్నర్షిప్ ఇచ్చాను. So don't try to do any bullshit. కావాలంటే నా అబ్బాయిని పెళ్లి చేసుకో, బాగా కంపెనీ ఇస్తాడు. What the fuck? Sir, please, sir, cool down, sir. Bloody! Sir, Leave me. Leave! Sir, please, sir. I'm all right. I'm okay. ఎక్కడ ఉన్నావు? పార్కింగ్లో ఉన్నాను మ్యామ్. వచ్చేసా. నువ్వు అలా టెన్షన్ అయితే ఎలా? యూ నో అబౌట్ మై డాటర్ నో. తను ఎప్పుడు అంతే, పోను అంతా సెట్ అయిపోతుంది. ఓకే, కొంచెం టైం ఇవ్వు. లెట్ మీ టాక్ టు హర్. నేను తనతో మాట్లాడి అంతా సెట్ చేస్తాను. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే లక్కీ. Tell me, Dad. నీకు శ్రీనికి ఏంటి గొడవ? Ouch. వాట్? We broke up. మాకు వర్కౌట్ అవ్వలేదు. వై? నాకు నచ్చల. డోంట్ బిహేవ్ లైక్ యువర్ మామ్. He's boring. బోరింగా? అసలు వాడెవడో నీకు తెలుసా? వాడు డెవలప్ చేసిన రీజనరేటివ్ షాక్ అబ్జర్బర్ ఇస్ అ పాత్ బ్రేకింగ్ ఇన్వెన్షన్ అప్రూవ్డ్ బై ఏఏఎస్. డూ యూ ఈవెన్ నో దట్? వాడి చేతిలో నేను పప్పట్ అవ్వలేను. వదిలేండి ప్లీజ్. లుక్, హీస్ ఆల్రెడీ డన్ విత్ స్టార్ట్అప్. వాడి కంపెనీతో మన మోటోలోకి జాయిన్ అయితే మనమే ఫ్యూచర్ తెలుసా? ఆర్గానిక్ ఫుడ్ లాగే ఆర్గానిక్ కార్. ఆర్గానిక్ ఇస్ ద ట్రెండ్ నౌ. ఇలా చూడు, నీకు శ్రీనికి 1 వీక్లో మ్యారేజ్. నేను మాట్లాడేశాను, నేను క్షమించేశాడు. వాడు మనసులో ఏం పెట్టుకోలేదు, నువ్వు పెట్టుకోకు. సీన్ క్రియేట్ చేయకుండా మాట్లాడు. నౌ సే హాయ్ టు శ్రీని. హాయ్.
నీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్. నువ్వు వాడినే పెళ్లి చేసుకోవాలి, ఓకే? Cheer up, baby. నిన్ను ఎవ్వరూ మార్చలేరు. వడ్డీ కరెక్ట్గా ఇచ్చేయాలి, సరేనా? థ్యాంక్స్ అన్న, వస్తా. అన్నా కంప్లీట్గా వర్క్ చేశాను. ఒంటరిగానే వచ్చింది. నువ్వు ఓకే అంటే ఎత్తుకొస్తా. చెప్పనా ఏం చేయను? ఎత్తుకొచ్చే. ఏయ్ పోనీ. ప్లాన్ ఫెయిల్ అయిందిరా. ముందు ఇక్కడి నుంచి పదా. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి రావడానికి మార్నింగ్ అయింది. కార్ని స్క్రాప్కే వేయాలి. ఇన్సూరెన్స్ 40% క్లెయిమ్ చేయగలవని చెప్పారు. Jamloy, Beko. Come, let's go. Yarak, కార్ తోలేటప్పుడు కళ్ళు ఎవరు పెట్టావురా? నా కారు ఎంత డ్యామేజ్ అయిందో వీణ్ణి కూడా అంత డ్యామేజ్ చేయండి. సాయం చేయి. ఇంకో 7 ఏళ్ల పాటు నువ్వు శాలరీ లేకుండా కార్ డ్రైవ్ చేయాలి. లేకపోతే నీ చెల్లిని నా దగ్గర పంపించు.
4 రోజులు అన్నానికి బదులు నా తిన్ను బుద్ధి వస్తుంది. చచ్చే ధైర్యం లేని వాడికి చచ్చినా ధైర్యం రాదు. మధ్యలో ఇదొకటి. రే ఏంట్రా ఫోన్లో ఒక రకంగా మాట్లాడావు, సూసైడ్ చేసుకుంటానని చెప్పావు. ఎంత భయపడ్డానో తెలుసా? ఏంట్రా ఒంటరిగా కూర్చొని మందు కొడుతున్నావు? మందైపోతున్నాను రారా అంటే వచ్చేవాడిగా, ఎందుకు ఈ బిల్డప్? ఏంట్రా మొహం మీద గాయాలు? సరే ఎలాగో వచ్చాం, ఎంగిలి పడిపోదాం. విషయంలో సగమే ఉందండి, మరి మిగతా సగం అయ్యయ్యో. అయ్యో టైంకి వాంత కూడా రావట్లేదే. రే పాపాత్ముడా, దుర్మార్గుడా, అందులో విషం కలిపానని చెప్పచ్చు కదరా. ఒంటరిగా పోవడానికి భయంగా ఉందిరా మామ, నువ్వు వస్తావా? కలిసిపోదాం. రే సైకో, నువ్వేమైనా షాపింగ్ చేయడానికి వెళ్తున్నావా? చచ్చిపోతావరా. రే ఆపరా, చచ్చిపోయేంత సమస్య ఏమొచ్చిందిరా నీకు? నా మీద చేయేశారా, అవమానంగా ఉంది. ఇంతేనా? పోరా రే. పిచ్చి కోపంగా ఉంది. వాడు గొంతు పిసికేయాల్సింది, కానీ చేయలేదు. ఏ నా వల్ల కావట్లేదు. ఎలా కొట్టాడో చూడడం, కానీ నేను వాళ్ళని తిరిగి ఒక్క దెబ్బ కొట్టలేదు. ఎందుకు కొట్టలేకపోయాను? రే ఆ కార్ డ్యామేజ్ అయిందని నేను ఆడికింత లైఫ్ లాంగ్ జీతం లాగా పంచాలంట. అప్పుడు నేను ఎందుకు బతకాలి? ఇతను వెళ్ళి చావచ్చుగా. ఇక మిగిలిన లైఫ్లో నేను ఏది సాధించలేదు అనిపిస్తుంది. ఉదయం నుంచి సూసైడ్ కూడా 7 సార్లు ట్రై చేశాను తెలుసా, కానీ నా వల్ల కాలే. ఎందుకంటే భయం, ప్రతిదానికి భయం. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా నీకు ధైర్యం లేదు కదా? రే మావా, నీ కష్టం నాకు అర్థమైందిరా. ఓ చికెన్ బిర్యానీ తింటే అంతా సర్దుకుంటుంది. రా వెళ్దాం. నేను బాధపడుతుంటే నీ కామెడీగా ఉంది కదా? రే ఎక్కడికి వెళ్తున్నావు రా?